ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలీదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. సో తన వల్ల మన ఛానల్లో కంటెంట్ అనేది చాలా వరకు కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో తను మనకు చాలా చాలా స్పెషల్ అనమాట. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? అండ్ తన పేరు బుజ్జి. సో ఇప్పుడు మీకు బుజ్జిని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. బుజ్జి బుజ్జి అంటారు, ఎవరే బుజ్జి? కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేయండి. 3, 2, 1 గో. తినే మన బుజ్జి అలియాస్ డీజే ఆస్మో పాకెట్ 3 ద సూపర్ కెమెరా. సో డీజే ఆస్మో పాకెట్ 3 అంటే ఇంత పెద్దగా ఉంది కదా పేరు, అందుకని చెప్పి షార్ట్కట్లో బుజ్జి అని నేనే పేరు పెట్టాను దీనికి. డీజే ఆస్మో పాకెట్ 3 ఏదో పెద్ద రాకెట్ పేరులాగా ఉంది, అదే షార్ట్కట్లో బుజ్జి హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్త అంతా లేపేయమన్నా. చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్నగా. సో ఇది మన ఛానల్ కోసం మనం తీసుకున్న ఫస్ట్ కెమెరా. సో ఇకపైన మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ దీంతోనే షూట్ చేస్తాం. క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. ఐఫోన్ 17 ప్రోకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట వీడియో క్వాలిటీ విషయంలో. అండ్ వీడియో క్వాలిటీ విషయంలో చాలా వరకు కూడా నేను సాటిస్ఫైడ్గా లేను ప్రీవియస్ వీడియోస్లో. సో కొంచెం క్వాలిటీ పెంచాలి ఎలాగైనా సరే అని చెప్పి నాకు అనిపించింది. ఫైనల్గా కెమెరా అయితే తీసేసుకున్నా. సో ఫ్రెండ్స్, కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జి ఎలాగో ఇది మనకు అలాగనమాట. నాకు బుజ్జి అని పేరు పెట్టి ఏదో పెద్ద ప్రభాస్లో ఫీల్ అయిపోతున్నాడు. మన వీడియోస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళుద్ది. అండ్ దీంట్లో ఇంకా చాలా కీ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకి యూస్ఫుల్ అయ్యే కొన్ని కీ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. సో అవి కూడా మనకు బుజ్జియే చెప్పుద్ది. ఒరే, నేను ఏమన్నా కెమెరా అనుకున్నావా లేకపోతే నేను పర్సనల్ అసిస్టెంట్ అనుకున్నావరా అని నేను చెప్పడానికి? సర్లే చెప్తానులే, ఎంతైనా 40,000 పెట్టినాను కొన్నావు కదా. ఫస్ట్ గింబల్ని ఎలా మూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ కింద జాయ్స్టిక్ బటన్ ఉంది కదా, ఆ జాయ్స్టిక్ బటన్ కానీ మీరు పైకి మూవ్ చేస్తే నా కెమెరా అనేది పైకి మూవ్ అవుతుంది. కిందకి మూవ్ చేస్తే కెమెరా కిందకి మూవ్ అవుతుంది. రైట్ సైడ్కి మూవ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే మీరు కెమెరాని ఫార్వర్డ్ డైరెక్షన్ నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్కి మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ దగ్గర బాటంలో ఒక గింబల్ రొటేట్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నా కెమెరా అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ అదే క్లిక్ చేస్తే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉన్న నా కెమెరా ఫార్వర్డ్ డైరెక్షన్లోకి అయితే వస్తుంది. ఇలా కాకుండా జాయ్స్టిక్ని 3 సార్లు క్లిక్ చేసినా సరే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్పిన్ షాట్ ఫీచర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నా స్క్రీన్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మిడిల్ ఐకాన్ క్లిక్ చేస్తే 3 ఐకాన్స్ కనిపిస్తాయి. ఆ ఐకాన్స్లో థర్డ్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే స్పిన్ షాట్ అనే ఫీచర్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 90 డిగ్రీ స్పిన్ షాట్ ఉంటుంది అండ్ 180 డిగ్రీ స్పిన్ షాట్ కూడా ఉంటుంది. 90 డిగ్రీ స్పిన్ షాట్లో ఎలా అంటే నా కెమెరా అనేది 90 డిగ్రీస్లో స్పిన్ అవుతుంది. సో మీరు బోత్ సైడ్స్ కూడా స్పిన్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్పిన్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ నుంచి కూడా స్పిన్ చేయొచ్చు. ఓకే, సో దీంతో తీసిన ఒక శాంపుల్ షాట్ అయితే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ 180 డిగ్రీ స్పిన్ షాట్ కూడా ఇలాగే తీయొచ్చు, కాకపోతే కెమెరా అనేది అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏ ఫ్రేమ్ అయితే షూట్ చేయాలనుకుంటారో కెమెరాని ఆ ఫ్రేమ్కి తగ్గట్టు పొజిషన్లో అయితే ఉంచండి. అప్పుడు మీరు 180 డిగ్రీ స్పిన్ షాట్ అనేది తీయొచ్చు. ఇప్పుడు 180 డిగ్రీ స్పిన్ షాట్లో తీసిన ఒక శాంపుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు నా కెమెరాలో ఆటో ట్రాకింగ్ ఫీచర్ అయితే మీకు చూపిస్తా. మీకు నా స్క్రీన్ మీద సబ్జెక్ట్ కనిపిస్తుంది కదా, ఆ సబ్జెక్ట్ మీద మీరు 2 సార్లు క్లిక్ చేస్తే ఆటో ట్రాకింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఒకసారి ఆటో ట్రాకింగ్ ఫీచర్ ఎనేబుల్ అయిన తర్వాత
మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నా కెమెరా అనేది మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటుంది. సోలో వ్లాగింగ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అయ్యే ఫీచర్ ఇది. మీరు శాంపిల్ వీడియోలో చెక్ చేయొచ్చు నేను మిమ్మల్ని ఎలా ఫాలో చేస్తున్నానో. సో ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే ఈ వీడియో మ్యాక్సిమం మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇకపై మన ఛానల్లో వచ్చే కంటెంట్లో వీడియో క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే వీడియో క్వాలిటీ ఎంతైతే ఇంపార్టెంటో మన కంటెంట్లో కూడా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి నేను ఇచ్చే కంటెంట్లో కూడా క్వాలిటీ చాలా వరకు కూడా ఇంప్రూవ్ చేస్తా అండ్ మీకు ఒక మంచి క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తా. సో దానికోసం నేను ఇంకా ఫోకస్ పెట్టి సో చాలా వరకు కూడా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా అండ్ మ్యాక్సిమం మీకు క్వాలిటీ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇప్పుడే మీరు మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.